సో ఫస్ట్ మొదలెట్టేస్తున్నామ్మా. విన్నర్ చికెన్ డిన్నర్ కళ్యాణ్ పడాలా. డ్రెస్ అదిరిపోయిందిరా ఈరోజు. డీటెయిల్స్ చూడండి ఎంత బాగుంది. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత వాడు గ్రూమింగ్ లో ఎట్లా ఉంటాడో ఏంటో అని అనుకున్నాను, కానీ యు ఆర్ మెయింటైనింగ్ వెల్. థాంక్యూ. సో ఏం చెప్తావురా ఆడియన్స్? యు ట్రైన్డ్ మీ వెల్ అని చెప్తాను. సో స్వీట్. మా కళ్యాణ్ గాడు చాలా అమాయకంగా అసలు స్టేజ్ మీద ఎలా అమాయకుండే కదా అక్క, నిజంగా అమాయకుడే. అలాంటిది సీజన్ విన్నర్ వరకు వచ్చేసాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అంతా ప్రజలు మన చేతుల్లో, ప్రజల చేతుల్లో ఉంది. సో ఈ రోజు ఉత్సవంలో అందరినీ కలిసినావు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. గొడవలు గుర్తు రాకపోతే అదే చాలు. మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళీ ఇదే కంటెస్టెంట్స్ తో హౌస్ కి వెళ్ళమనంటే వెళ్తావా? ఖచ్చితంగా. ఎందుకల్లా వెళ్తాడట. ఓకే, సో అది మాకు కళ్యాణ్ పడాలా. మళ్ళీ నేను అందరినీ మాట్లాడించలేదని మీరు కంప్లైంట్ చేయొద్దని చెప్తున్నాను. ఏమైనా చెప్తావా నా ఆడియన్స్ కి? థ్యాంక్ యూ. శ్రీముఖ అక్క నన్ను బాగా జడ్జ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈడు లేకపోతే ఆ రోజు మన ఇక్కడ ఉండే స్టేజ్ లో కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగ్ని పరీక్ష జడ్జెస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి అవకాశం వస్తే. సో చెప్పేసి వాచ్ బీబీ ఉత్సవం ఆన్ స్టార్. వాచ్ బీబీ ఉత్సవం ఆన్ స్టార్ మా. బీబీ ఉత్సవంలో ఒక వెరీ బిగ్ ట్రాజడీ చెప్తాను. ఈ ట్రాజడీ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, కానీ పాపం వాళ్ళు ఎలా భరిస్తున్నారు. ఈవెంట్ మొత్తంలో రితు ఒకవైపు, డిమాన్ ఒకవైపు. పాపం వాళ్ళిద్దరు కలిసి కూర్చునే స్కోపే లేకుండా పోయింది. మీరు కావాలనే కూర్చోబెట్టట్లేదు. కూర్చుంటామని మేము చెప్పినా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎందుకు కూర్చోబెట్టట్లేదు? నేను కాదు, నా చేతిలో లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీ కెమిస్ట్రీ చూసి తట్టుకోలేక కావాలని మిమ్మల్ని దూరం పెట్టింది. ఏం చేద్దాం? హౌస్ లోనూ దూరం పెట్టి. రితు అయితే ఇందాక ఒక 2 hours ఏడ్చింది, అందుకే కొంచెం మేకప్ తగ్గింది చూడండి. అవును, ఎందుకనంటే ఎమోషనల్ అవుతున్నాం గైస్. ఇక్కడ సాడ్ సాంగ్ వేసుకోండి. నాకు పెట్టకుండా అక్కడే కూర్చొని కనీసం పిలవకుండా ఆయన పెట్టు. ఆహా, నా పక్కన కూర్చోకుండా వేరే వాళ్ళు ఎవరి పక్కన కూర్చుంటే నేను చాక్లెట్ కాదు ఏం పెట్ట. అమ్మ తోడు నన్ను ఇందాక వాడు అక్క ఈసారి అన్న కూర్చోబెట్టు ప్లీజ్. ఎప్పుడు నేను రాలేవా? ఆయన మైక్ లో వద్దు అని అంటున్నారు. కథలెన్నో పడ్డారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆఫ్టర్ అగ్ని పరీక్ష నేను నా కామనర్స్ ని మళ్ళీ ఒకసారి కలిసానంటే అది బీబీ ఉత్సవంలో. హియర్ వి గో సాయి శ్రీనివాస్, నువ్వు కామనరా? ఓకే, సో ఎస్ క్విక్లీ అందరు హాయ్ చెప్తారు మైక్ పాస్ చేసుకుంటూ. దిస్ ఇస్ ఫర్ మై ఛానల్. కమ్ ఆన్. హాయ్ ఎవరికి? కెమెరాకి. హాయ్ ఎవ్రీవన్. So good to see you. So good to see you, Srimuki garu again. I love you too, Maryada. Likewise. దమ్ము శ్రీజ ఈరోజు లియానా లాగా ఉంది చూడండి. అండ్ అందరికి తెలిసినట్టే మోస్ట్ ఫేవరెట్ నాకు శ్రీముఖి అక్క అని చాలా సార్లు చెప్పాను. సో యా, మీ బ్లాగ్ లో ఫైనల్లీ నేను కనిపిస్తున్నాను. సీజన్ లో అదరగొట్టావు. థ్యాంక్ యూ అక్క. అండ్ మన ప్రియా ఆర్ క్యూటీ ప్రియా. ఓ ప్రియా. హాయ్ గైస్, యాక్చువల్లీ ఇప్పుడు నేను వెళ్ళి ఈ వ్లాగ్ కూడా చూస్తాను. నేను అన్ని వ్లాగ్స్ చూస్తా కదా, ఈ వ్లాగ్ కూడా చూస్తా. అవును, ఇంకొన్ని వారాలు ఉంటే బాగుంటుంది అని మా ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ అందరికి గుర్తున్నావు. అండ్ యా, నెక్స్ట్ వి హావ్ అవర్ డాక్టర్ పాపా. సీజన్ 3 లో శ్రీముఖిని చూసి సపోర్ట్ చేసి ఇప్పుడు డైరెక్ట్ మీ వ్లాగ్ లో వచ్చారంటే ఫుల్ సర్కిల్ ప్రౌడ్. యు మేడ్ us proud. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ ఇంకో పక్క ఈ మాట్లాడాడు ఇందాక, మళ్ళీ మాట్లాడు. హాయ్ హలో నమస్తే, నేను మీకు కళ్యాణ్ పడాలా. చూసారు కదా, మొత్తం అందరూ ఒకసారి కలిస్తే ఇలా ఉంటది ఎంటర్టైన్మెంట్. బద్దలైపోద్ది ఇందులో కూడా, యూట్యూబ్ ఛానల్ లో కూడా. yes and we have Dimon Pawan. Hi guys. So nice to meet you akka. And good to see you guys. కామనర్స్ అందరం మళ్ళీ ఈ వ్లాగ్ లో కనిపిస్తాం. ఈ వ్లాగ్ చాలా బాగుంటది, మర్చిపోకుండా చూడండి. yes and the most awaited హరితారీష్ గారు, you did it. ఒకే వర్డ్ లో చెప్తాను, ప్యూర్ సోల్.
దీని ముందు నాకు యాక్చువల్గా అగ్నిపరీక్ష ముందు శ్రీముఖి గారి మీద నాకు వేరే ఒక ఒపీనియన్ ఉండేది, అంటే నాకు తెలియదు కాబట్టి ఆవిడ గురించి. బట్ అగ్నిపరీక్ష తర్వాత నేను చూసా కదా ప్యూర్ సోల్. అండ్ శ్రీముఖితో ముఖాముఖిగా ఇంకా ఇన్ డెప్త్ గా ఒకటి ఉండిపోతుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. త్వరలో చూస్తారు మీరు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. On this note, we miss a lot of other contestants also over in Agni Pariksha. There are a lot of names. I can't name everyone, but we miss you too. Thank you. Thank you guys. కామనర్స్ తో మాట్లాడము, ఇప్పుడు ఒక ఫైర్ బ్రాండ్ తో మాట్లాడదాం. దట్ ఈస్ దువ్వాడ మాధర్ గారు. ఒకసారి యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో. షట్ అప్. హూ ఆర్ యూ? చెప్పండి. You don't have brain also. You don't have sense also. Who are you? Who are you? Who are you? సంజన. So what? సో ఎస్, టీవీ ఉత్సవంలో మా మాధురి అక్కను కూడా కలవడం జరిగింది. ఎంత బాగా, ఎంత పద్ధతిగా, ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారో ప్రతిసారి. నిజంగా రాజా గారు వెరీ లక్కీ. రాజా విన్నావా? శ్రీముఖి చెప్పింది. మీ రీల్స్ చాలా బాగుంటాయి, మీరు ఎంచుకునే సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మా రాజాకి నువ్వు అంటే స్పెషల్ గా అభిమానం. సో స్వీట్ రాజా గారు. థ్యాంక్